Straight Drive with Siva Prasad. వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకి పార్లమెంట్కి సంబంధించినంత వరకు ఓ తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తోంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒక ప్రధానమైనటువంటి నేతగా, ఒక మంచి పార్లమెంటేరియన్గా, 90% పార్లమెంట్కి హాజరైనటువంటి వ్యక్తిగా, ఎన్నో రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వాలకి ఎన్నో రకాల విజ్ఞప్తులు అందజేసిన గల్లా జయదేవ్ ప్రస్తుతం పార్లమెంట్లో లేకపోవడం. నిజానికి ఈసారి ఎన్నికల్లో గల్లా జయదేవ్ కనుక ఒకవేళ పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా గెలిచేవారేమో. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైసీపీ నేతలు పెట్టేటటువంటి బాధలు తట్టుకోలేక అమరరాజా బ్యాటరీస్ని ఏం చేయాలో తెలియక దాని మనుగడ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నార్థకంగా మారడంతో రాజకీయాలకి స్వస్తి చెప్పారు. తాత్కాలికంగా నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నాను, వైదొలుగుతున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో నేను నా వ్యాపారం ఇవేమీ ఇవ్వడలేవు, నేను పడుతున్నంత వ్యధ ఎవరు పడి ఉండరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన రాజీనామా చేశారు. అయితే గల్లా జయదేవ్ కేవలం వ్యాపారవేత్తగానే కాక వ్యక్తిగతంగా కూడా చాలా సమర్థుడైనటువంటి వ్యక్తిగా, ఓ మంచి మనిషిగా బిజినెస్ సర్కిల్స్లో చాలా మంచి పేరు ప్రతిష్టలే ఉన్నాయి. ఆయన తల్లి గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక హోదాల్లో పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. అలాగే ఆయన హీరో కృష్ణ గారికి స్వయాన అల్లుడు, మహేష్ బాబుకి బావగారు అవుతారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి గల్లా జయదేవ్ రాజకీయాల్లో లేకపోవడం, ముఖ్యంగా పార్లమెంట్లో లేకపోవడం తెలుగుదేశం పార్టీకి కొంత వెల్తిగానే ఉంది. ఓ సమర్థుడైనటువంటి వ్యాపారవేత్తగా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు తట్టుకుని అమరరాజా బ్యాటరీస్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టినటువంటి ఆయన తండ్రి రామచంద్ర నాయుడు నుంచి వారసత్వాన్ని అందుకుని అంతే సమర్థవంతంగా తమ యొక్క వ్యాపారాన్ని నడిపించినటువంటి వ్యక్తి గల్లా జయదేవ్. అయితే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా పోటీ చేసి ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయం ఆయన కూడా కలిగింది. అయితే గుంటూరు నుంచి ఇప్పటికే పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా ఓ ఎంపీ పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తనకు అక్కడి నుంచి పోటీ చేసే ఆస్కారం లేదు. రాష్ట్రంలో వేరే ఎక్కడైనా పోటీ చేసి గెలుపొందాలనే ఆలోచన కూడా ఆయనకు వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చక ముందే ఎన్నికలు అయిపోవడం, క్యాండిడేట్ సెలక్షన్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సరే, ఏదేమైనా గల్లా జయదేవ్ సేవల్ని వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా ఆలోచిస్తోందని సమాచారం. అయితే ఎలా వినియోగించుకోవాలి? పార్టీలో ఏదైనా పెద్ద పదవి ఇవ్వడమా, లేకపోతే ఏ సలహాదారుగానో ఆయన్ని అపాయింట్ చేసి ఆయన యొక్క సేవల్ని స్వీకరించడమా, ఎలా చేయాలి అనే విషయం మీద తర్జన భర్జనలు జరిగిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఏమిటా నిర్ణయం అంటే, ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్లో ఉంది ప్రస్తుతం. అంతేకాక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ చేయవలసి ఉంది, రాజధాని నిర్మాణం కంప్లీట్ చేయవలసి ఉంది, అనేక ఇండస్ట్రీస్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి, వాటన్నిటిని మరి తీసుకురావాల్సి ఉంది. ఇండస్ట్రీస్ పెరగడం ద్వారా రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, రాష్ట్రంలో కొంతవరకు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, గతంలో 2004లో తన అధికారంలో వచ్చినప్పటికి కూడా ఆయన అనేక ప్రాంతాల్లో పర్యటించారు. దావోస్లో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. ఎన్ఆర్ఐలతో అనేక రకాల మీటింగ్స్లో పాల్గొన్నారు. తద్వారా రాష్ట్రాలకి కియా లాంటి కంపెనీలు, అలాగే అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క పెట్టుబడులు, డొనేషన్స్ తీసుకురాగలిగారు. ప్రస్తుతం కూడా అదే బాటలో చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారు. అన్నదాన పథకానికి, అంటే 5 రూపాయలకి భోజనం అన్న క్యాంటీన్లలో లభించేటటువంటి పథకానికి ఇప్పటికే అనేక మంది ఎన్ఆర్ఐలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, ఇవ్వదలుచుకున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఇప్పటికే భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఆ అన్నదాన పథకం ఏదైతే ఉందో దాన్ని సులభంగా ముందుకు తీసుకెళ్లేటందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఇట్లాగే ప్రతి అంశంలో కూడా ఎన్ఆర్ఐల సహకారం, విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద వ్యాపార సంస్థల యొక్క సహాయం, వాళ్ళ యొక్క సంస్థల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం ద్వారా రాష్ట్రానికి మళ్ళీ కొత్త జీవం పోయడం, ఈ దిశగా చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అత్యంత సమర్థుడైనటువంటి ఎంపీగా, చాలా డిసిప్లిన్డ్ వ్యక్తిగా, పార్లమెంటేరియన్స్ అందరి చేత కూడా ఎక్కడా
ఎటువంటి పొరపచ్చాలు లేనటువంటి వ్యక్తిగా, చక్కటి సంభాషణ చిత్రుడుగా, చెప్పదలుచుకున్న అంశాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక మంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పేరు తెచ్చుకున్నటువంటి జయదేవ్ని ఢిల్లీలో తమ యొక్క ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే, ఒకవేళ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో జయదేవ్ కూడా కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాగించలేమని భావించిన జయదేవ్ తెలంగాణకి తరలి వచ్చారు. తెలంగాణలో తమకి అన్ని అనుకూలంగా ఉంటే, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే డెఫినెట్గా మేము ఇక్కడ ముందుకెళ్తాం, మా సంస్థను ఇక్కడే నడిపిస్తాం అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే టీడీపీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తెలంగాణలో సరైనటువంటి సహకారం లభించలేదనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అమర్రాజా బ్యాటరీస్ తిరుపతి వెళ్ళిపోవడం, తిరుపతి నుంచి తమ వ్యాపారాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో నిర్వహించడం, ఈ రెండు కూడా జరుగుతున్నాయి, కొన్ని జరగబోతున్నాయి కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో జయదేవ్ యొక్క అపారమైనటువంటి అనుభవం, ఎందుకంటే 2004 నుంచి 2009 దాకా, 2009 నుంచి 2024 దాకా కూడా ఆయన పనిచేయవలసినటువంటి అవసరం ఉంది, పరిస్థితి ఉంది. కానీ ఒక టర్మ్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత రెండో టర్మ్లో ఆయన పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాలకి పూర్తిగా స్వస్తి చెప్పారు. అందువల్ల ఆయన మళ్ళీ కనుక ఈ ఢిల్లీ అధికార ప్రతినిధి, ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా ఆయన మరికొన్ని సంస్థల్ని విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు. దరిమిలా ఆయన్ని ఒక ముఖ్య వ్యక్తిగా ఢిల్లీలో ప్రతిష్టాపించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. అది కనుక నిజమైతే డెఫినెట్గా జయదేవ్ ఆ విషయంలో సక్సీడ్ అవుతారని, రాష్ట్రానికి ఆయన తరఫు నుంచి చేయగలిగినటువంటి సేవ చేస్తారని అటు వ్యాపార వర్గాలు, ఇటు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు, అట్లాగే కొంతమంది ఐఏఎస్ అధికారులు అందరూ కూడా భావిస్తున్నారు. ఆయన నియామకాన్ని అందరూ కూడా సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వ్యక్తుల యొక్క చొరవ, వాళ్ళ యొక్క ఉత్సాహం కనుక తోడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెఫినెట్గా రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్తారని, రానున్న 5 సంవత్సరాల్లో డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు కానీ లేదా రాష్ట్ర రాజధాని నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా పూర్తవుతాయని, కేంద్రం కూడా బాగా సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేయాలనేటటువంటి భావనలో అటు పట్టుదల గల ఐఏఎస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రులుగా గెలిచి అధికారంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రానికి మరికొంత ఊతం లభిస్తున్నదని మనం భావించవలసి ఉంటుంది. చూస్తూనే ఉండండి NHTV. Straight Drive with Sivaprasad. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.